ఈ రాత్రికాల సమయంలో మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాల్లో వ్రాయబడినటువంటి ఒక మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం మనకందరికి తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. 17వ వచనము, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ రాత్రికాల సమయంలో 17వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియులారా, ఈ వచనంలో రక్షణ అనేటువంటి మాట మనం బాగా ఆలోచించాలి. రక్షణ గురించి మనం ఆలోచించాలి. రక్షణ అనే పదానికి ఉన్నటువంటి అర్థమేమిటి? ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నిజంగా దేవుడు మన యొక్క ఆత్మను రక్షించగలడా? దేవుడు మన ఆత్మను రక్షించగలడా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈరోజు మానవులకి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుడు మన ఆత్మను నరకానికి వెళ్లకుండా రక్షించగలడా? కెన్ గాడ్ రియల్లీ సేవ్ అవర్ సోల్? మన ఆత్మను దేవుడు రక్షించగలడా అని చెప్పని అనటానికి ఈ 17వ వచనంలో చక్కని మాట రాయబడింది. ఏంటంటే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ సేవ్ అనేటువంటి మాట, లేక సేవ్డ్, రక్షణ అనేటువంటి మాటకి గ్రీకు భాషలో ఇవ్వబడినటువంటి పదం ఏంటంటే సోజో అని అన్నారు. సోజో అనేటువంటి మాట గ్రీకులో వాడబడింది. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించటము, కాపాడటము అని అర్థం. ఆ తర్వాత ఒక వ్యక్తిని భద్రముగా ఉంచుట అని అర్థము. అంత మాత్రమే కాకుండా అపాయము నుంచి ఒక వ్యక్తిని కాపాడటం, నాశనము నుండి ఒక వ్యక్తిని కాపాడటం అని దాని అర్థం. అంత మాత్రమే కాకుండా విపత్తు నుంచి, మరి శ్రమ నుంచి, ఉపద్రవము నుంచి ఒక వ్యక్తిని కాపాడటం అని కూడా అర్థం ఉంది. ఇలా చూస్తూ ఉంటుండే ప్రియులారా, చాలా అర్థాలు ఉన్నాయి. టు సేవ్ ఏ సఫరింగ్ వన్, దట్ ఈస్ వన్ సఫరింగ్ ఫ్రమ్ డిసీజ్, అనగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని అనారోగ్యం నుంచి కాపాడటము అని అర్థం. టు మేక్ వెల్, ఆ వ్యక్తిని మంచిగా చేయటం అని అర్థము. స్వస్థపరచడం అని, ఆ తర్వాత మరి మంచి ఆరోగ్యవంతుడిగా చేయటం అని దాని అర్థం ఉన్నది. ఇంకా బిబ్లికల్ గా మనం గమనించినట్లయితే మెస్సయా ఇచ్చేటువంటి తీర్పు నుంచి ఒక వ్యక్తిని విడిపించటం అనేటువంటిది దేవుని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉంది. రెండవ మాట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టు సేవ్ ఫ్రమ్ ద ఈవిల్స్, అలాగే చెడు నుంచి, దుష్టుల నుంచి కాపాడటం అని. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు దేవుడు మన ఆత్మను రక్షించగలడా అని అనటానికి, ఎందుకు మన ఆత్మకు రక్షణకి మధ్య సంబంధం ఉంది అంటే, మనకందరూ తెలుసు మానవుడు మరి ఆ జన్మతః అనగా న్యాచురల్ గా ఆయన పాపిగా ఈ లోకానికి వచ్చాడు. మనం రోమపత్రికలో మనం గమనిస్తే 3వ అధ్యాయము 23వ వచనం అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మానవుడు మరి పుట్టుకతోనే పాపి, అందరూ కూడా పాపులుగానే ఈ లోకానికి వచ్చాం. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను మనం అందరూ కోల్పోతున్నాం. అందుకని 6వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. కాబట్టి ఈరోజు మానవునికి ఉన్నటువంటి అతి పెద్ద సమస్య ఏంటంటే, తన ఆత్మ పాపము చేత మరి జన్మించినటువంటి మానవుడు ఆత్మను రక్షించుకోవడానికి మానవుడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆత్మ అనగా మెస్సయ అనగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపము ద్వారా వచ్చేటువంటి ఆ మరణము నుంచి, ఆ తీర్పు నుంచి మనలను రక్షించడానికి ఆయన చేసినటువంటి కార్యాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈరోజు రక్షించబడినటువంటి మనకు మాత్రమే అర్థమవుతుంది. రక్షణ పొందిన వారికి ఈ రక్షణ అంటే ఏంటో విలువ తెలియదు.
కానీ వారు ఆ రక్షణ ప్రణాళికలోనికి రావాలి అనేది మన తాపత్రయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆత్మ రక్షించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని వాక్యం చేత మరి దేవుని యొద్దకు రావాలి, తమ ఆత్మలను నరకానికి వెళ్లకుండా వారు రక్షించుకోవాలని చెప్పని, రక్షించబడాలి అని చెప్పని దేవుని బిడ్డలుగా మనం ఎంతగానో తాపత్రయపడుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి ఆ దేవుని సంగమ, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మన ప్రాణాన్ని లేకపోతే మన ఆత్మను రక్షించగలడా అంటే దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది ఏంటంటే దేవుడు మన ఆత్మను రక్షింపగలడు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం అనేకమైనటువంటి సత్యాలను మనం చూస్తున్నాం. ఈ రాత్రి ప్రాముఖ్యంగా 3 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఒక మానవుని రక్షించడానికి దేవుడు మొట్టమొదటిగా దేవుని వాక్యం గమనిస్తే ఆయన వాగ్దానం చేశాడు. గాడ్స్ ప్రామిస్ టు సేవ్ అనగా నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పని దేవుడు ఒక వాగ్దానాన్ని చేశారు. ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో గమనించినట్లయితే ఆదాము హవ్వలు ఎప్పుడైతే తప్పు చేశారో, పాపం చేశారో, ఆ రోజునే దేవుడు వారు చేసినటువంటి వాగ్దానాన్ని మనం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. చూడండి, దేవుని వాక్యంలో ఆయన మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును. అది అనగా ఫుట్ నోట్లో అన్నాడు, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టును అని చెప్పాను అనేటువంటి మాట ఆ రోజు మనం చూస్తున్నాం. అనగా దేవుడు ముందుగానే పాపము వలన పతనమైనటువంటి మానవుని రక్షించడానికి స్త్రీ సంతానముల నుంచి ఒక వ్యక్తి అనగా యేసు ప్రభు ఈ లోకానికి వస్తారు అని చెప్పినటువంటి దేవుని వాగ్దానాన్ని ఆది కాండంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. సో అది ఎలాంటి వాగ్దానం అంటే అది చాలా పాత వాగ్దానం. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ప్రామిస్. అది చాలా పాత వాగ్దానం. ప్రియులారా, మనం ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ముందుగానే ఆ ప్రణాళికను చేశారు. మానవులను రక్షించడానికి దేవుడు వాగ్దానం చేశారు. అందుకని దేవుని వాక్యంలో మరి మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా 13వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే అక్కడ యోహాను భక్తుడు చెబుతున్నాడు, ఇది ఓల్డ్ ప్రామిస్ మాత్రమే కాదు, కానీ 8వ వచనం చూస్తే భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారం చేయదు. ఈ వచనంలో రాయబడింది ఏంటంటే యేసు ప్రభు ఎప్పుడు ఈ లోకానికి రావడానికి దేవుడు ప్రణాళిక వేశారు అని అంటే జగదుత్పత్తి మొదలుకొని అంటున్నాడు. అంటే బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, అలాగే అసలు ఈ జగత్తుకి పునాదిని వేయబడక మునిపే అసలు దేవుని యొక్క ప్రణాళిక గమనిస్తే ఆదాము అవ్వలతో చేయటం మాత్రమే కాదండి, ఇంకా పాపులు ఎవరు జన్మించకుండానే, మానవులు ఎవరు పాపం చేయకమునిపినే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకని పేతురు తన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ ప్రణాళికను ఆయన కలిగి ఉన్నారు అని చెప్పని పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తున్నాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను అనేటువంటి మాట. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వస్తారు అనేటువంటి వాగ్దానం అనేటువంటిది చాలా పాత వాగ్దానం. అందుకని పాత నిబంధనలు కూడా దేవుడు అనేక సార్లు ఆయన వాగ్దానం చేశారు. ఆయన ఎలాంటి వాగ్దానం చేశారు? పాపులైనటువంటి మిమ్ములను నేను రక్షిస్తాను అని దేవుడు అనేక సార్లు పాత నిబంధనలో వాగ్దానం చేశారు. ఉదాహరణకి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం గమనిస్తే భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఇలా మనం చూస్తే 43వ అధ్యాయం 11వ వచనంలో కూడా దేవుని వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. అనగా నేను మిమ్మల్ని రక్షించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అని 43వ అధ్యాయము యెషయా గ్రంథం 11వ వచనంలో నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటున్నాడు. కాబట్టి దేవుడు పాత నిబంధన గ్రంథముల నుంచి మనకు వాగ్దానం చేస్తున్నారు ఏంటంటే, ఇగో నేను మిమ్మల్ని రక్షించడానికి నేను సమర్థుడిని, నేను రక్షిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాను. రెండోది మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే ఈ రోజుకి కూడా దాని యొక్క విలువ ఉన్నది. సో ద ప్రామిస్ వ్యాలిడ్ టుడే ఆల్సో. ఈ రోజు కూడా ఆ యొక్క వాగ్దానము దాని యొక్క గొప్పతనము అది నిలిచే ఉన్నది. దాని విలువ ఈ రోజు కూడా ఉన్నది. కారణం ఏంటంటే ఇట్ ఈస్ యాన్ ఆన్ గోయింగ్ ప్రామిస్. దేవుడు వాగ్దానం చేశాడు,
ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చుతూనే ఉన్నాడు. ఆ వాగ్దానం ఇంకా అనేకులకు దేవుడు ఇస్తూనే ఉన్నారు. యోహాను సువార్త 5:24 గమనిస్తే, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇంతకు మునుపు మనం చదువుకున్న వాక్యం యోహాను 3:16 అన్నాడు, మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అపోస్తల కార్యములు 16:31 చూస్తున్నాం, మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షించబడతారని పౌలు శేలుడు ఫిలిప్పీ జైలు అధికారికి చెప్పిన సంఘటన మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రామిస్. It is an old promise and it is an ongoing promise and finally it is an open promise. ఇది అందరికీ బహిరంగంగా ఇవ్వబడినటువంటి వాగ్దానం. ఇది సెలెక్టెడ్ పీపుల్ కి ఇవ్వబడిన వాగ్దానం కాదు. ఎవరు ఎన్నుకునేటువంటి వారికి మాత్రమే ఈ వాగ్దానం చెందింది అని చెప్పడానికి వీల్లేదు. కానీ దేవుని వాక్యం ఉన్నదంటే ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. ఇది అందరికి సంబంధించిన వాగ్దానం. సో దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథములో 22:17 అంటున్నారు, అందరికి సంబంధించినటువంటి వాగ్దానమే ఈ వాగ్దానము. యోహాను సువార్త ప్రకటన గ్రంథం 22:17 అంటున్నారు, ఇదిగో ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలెను, దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చించు వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకొనిమ్ము. సో ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి, ఓపెన్ ప్రామిస్. ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా ఈ వాగ్దానం చెందుతా ఉంది. అందుకని ఈరోజు మన ఆత్మలను దేవుడు రక్షించగలడా అంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన డెఫినెట్ గా మనలను, మన ఆత్మలను నరకానికి వెళ్లకుండా ఆయన రక్షించగలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవది, దేవుని శక్తి మనల్ని రక్షించగలుగుతుంది. గాడ్స్ పవర్ టు సేవ్. మనల్ని రక్షించడానికి దేవుని యొక్క శక్తి చాలా గొప్పది అంటున్నారు. సో దేవుడు శక్తిమంతుడు అనేటువంటిది. చూడండి, దేవుని వాక్యంలో ఈ రాత్రి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాత్రమే మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ పొందటానికి అనగా రక్షించబడేటువంటి విశ్వాస జీవితంలో రక్షించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే రక్షణ అనేటువంటిది దేవుని యొద్ద నుంచే ప్రారంభమవుతుంది, కానీ అది మన యొద్ద నుంచి ప్రారంభం కాదు. దేవుడే ఒక వ్యక్తిని రక్షణ పొందటానికి పిలుస్తూ ఉన్నారు, అంతేగాని మానవుని యొక్క ప్రయత్నం కాదు. ఒకవేళ మానవుని ప్రయత్నమే అయితే కనుక మానవుడు దేవుని చేరుకోవడానికి మరి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ రక్షణ అనేటువంటిది దేవుని యొక్క నుంచే ప్రారంభం అవుతుందని చెప్పడం మరి దేవుని వాక్యంలో వ్రాయబడిన విషయం. అట్లయితే ఇక రక్షించబడిన వారందరి గురించి మనకి ఎందుకులేండి, ఆయనే చూసుకుంటాడు కదా, ఆయనే రక్షించుకుంటాడు కదా, సో మనకేం పని ఉంది, వారితో మనకి ఏం నిమిత్తం లేదని మీరు అనుకోవచ్చు. కానీ దానిలో ఇంకా కొన్ని విషయాలు మీకు నేను కొంచెం 2-3 వచనాల తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. దానికంటే ముందు ఒక మాట చూడండి, ఆయన పిలవటం ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతారు. యోహాను సువార్త 6:44 వచనాన్ని కనుక మీరు గమనిస్తే, యోహాను సువార్త 6:44 వచనంలో అంటున్నారు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు అంటున్నాడు. అంటే యేసుప్రభు అంటారు, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. 65వ వచనం చూడండి, దేవుని వాక్యంలో మరి మనం గమనిస్తే ఆయన అంటున్నారు, యేసుప్రభు అంటున్నారు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు అని ఈ హేతువుని బట్టి మీతో నేను చెబుతున్నాను. అంటే దేవుని కృప ఒక వ్యక్తికి ఉంటేనే, అనుగ్రహింపబడితేనే ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వస్తాడు. అయితే ఇప్పుడు చెప్పండి, మరి ఈరోజు ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే మన ప్రమేయం ఏమైనా ఉందా అని అంటే మన ప్రమేయం ఏమీ లేదు అని అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన ఒక వ్యక్తిని ఎలా పిలుస్తాడు? ఈరోజు ఒక వ్యక్తిని ఎలా పిలుస్తాడు అంటే దేవుని వాక్యము ద్వారా పిలుస్తాడు. ఈరోజు దేవుడు ఆకాశానికి వచ్చి ఆకాశం నుంచి ఓ దమ్మాయిగూడలో ఉన్నటువంటి వారలారా, ఓ అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి వారలారా మీరు వినండి అని చెప్పని ఆయన ఆకాశంలో ప్రత్యక్షమయ్యి వారికి సువార్త చెప్పేసి ఆయన రక్షించుకోవచ్చు కాదు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆ రక్షణ సువార్తను దేవుడు మనకు అనుగ్రహించారు. ఆ రక్షణ సువార్తను మన ఇతరులకు ప్రకటించడం ద్వారా వారిని దేవుడు ఆకర్షించుకుంటాడు. కాబట్టి ఈరోజు వాక్యం ప్రకటించబడుతుంది. వాక్యం విన్నటువంటి వ్యక్తి
దేవుని అంగీకరిస్తే ఆయన దేవుని మందిరానికి ఆకర్షించబడతాడు. సో దేవుని వాక్యం కూడా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి సువార్తను అందిస్తున్న మనం దేవుని వాక్యపు పిలుపుని ప్రజలకు అందిస్తా ఉన్నాం. అందుకనే ఆ వ్యక్తి దేవుని యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సువార్త ప్రకటించడం, దేవుని వాక్యాన్ని చెప్పడం ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ వాక్యం ద్వారానే దేవుడు అనేకులను తన యొద్దకు ఆయన పిలుస్తూ ఉన్నారని చెప్పని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం అంటున్నారు, అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతుని రక్షణ దినం అంటాడు. చూడండి, ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించుతుని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పిలుపునిస్తా ఉన్నారు. పిలుపునిస్తుంది ఏంటంటే వాక్యం ద్వారా మీరు నా యొద్దకు రండి అని చెప్పని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు ఆ సువార్తను చెప్పడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఆ వాక్యాన్ని మనకిచ్చారు. అందుకని మనం భూమి మీద చేయగలిగిన పని, పరలోకంలో చేయలేని పని ఏదన్నా ఉందా అంటే మనం ఆలోచన చేశాం. అది కేవలం సువార్త చెప్పడం మాత్రమే, దేవుని వాక్యాన్ని ప్రకటించడం. ఆ వాక్యాన్ని మనం ప్రకటిస్తే ఆయనకి మరి ఆ ఒక పాపిని రక్షించడానికి ఆయనకి శక్తి ఉన్నది అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తాను. ఆయన రక్షించడానికి శక్తిమంతుడు, ఆయన ద్వారా మనము రక్షణ పొందుతాం. అఫ్కోర్స్ కొన్నిసార్లు బైబిల్లో మరి ఎవరి ప్రమేయం లేకుండా సువార్త ప్రకటించకుండానే వచ్చినటువంటి వారు కొంతమంది ఉన్నారు. అది వారి విషయంలో మాత్రమే వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపొస్తలుడైన పౌలుని చూస్తాం. ఆయన మరి ఒక మార్గంలో కూడా వెళుతున్నాడు, ఒక ప్రాంతానికి వెళుతున్నాడు. అకస్మాత్తుగా దేవుని యొక్క దర్శనం ఆయన కలిగింది, ఆయన రక్షించబడ్డాడు. అలాంటి కొన్ని కేసెస్ వేరే. కానీ ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశం ఏంటంటే ఆయన సువార్తను మన ఇతరులకు మనం ప్రకటించాలి. గాడ్స్ పవర్ టు సేవ్. మనల్ని రక్షించడానికి ఆయన శక్తిమంతుడు అనే విషయం జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ఆయనని ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మన ప్రాణాలు రక్షించగలడంటే ఆయన రక్షిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యొక్క ప్రణాళిక ప్రకారం, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ అనగా రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. సో అది ఫైనల్ గా మనం చూడాల్సింది ఏంటంటే గాడ్స్ ప్రొవిజన్ టు సేవ్. మనల్ని రక్షించడానికి దేవుడు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక వేశారు. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం వెళితేనే మనం రక్షించబడతాం. ఇది రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ గాడ్స్ ప్లాన్ అంటే ఆయన మన కొరకు ఈ లోకానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు సబ్స్టిట్యూట్ గా. అంటే మనకు బదులుగా, మనం మరణించడానికి బదులుగా తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకు బదులు మరణించినట్టు ఆయన ఈ లోకానికి పంపించారు. ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచడమే ఆయన ప్రణాళిక. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఒక పర్ఫెక్ట్ సాక్రిఫైస్, మరి సంపూర్ణమైన సరైనటువంటి బలియాగాన్ని ఆయన మన కొరకు ఆయన చేశారు. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప ప్రొవిజన్. సో మనము ఈ రోజు చేయగలిగినటువంటి ఒకటే ఒక పని ఏంటి అని అంటే ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని రక్షణ ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకొని ఆ రక్షణ ప్రణాళికలోకి మనం వెళ్ళాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఈ లోకాన్ని పంపినటువంటి ఆ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వలన మాత్రమే మనము ఆ రక్షణ ప్రణాళికలోనికి వెళతాం. ఈ రోజు మనం అందరం కూడా ఆ రక్షణ ప్రణాళికలోనికి వచ్చాం. అందుకని కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించాడు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈరోజు మనం చేయగలిగింది ఏంటంటే టు బిలీవ్. మనం నమ్మాలి అంటున్నారు. ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని నమ్మాలి. ఈరోజు అనేకులు ఎలా రక్షించబడతారంటే యేసు ప్రభు చేసినటువంటి త్యాగమందు వారు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇంకొక మాట సింపుల్ గా చెప్పాలి అంటే రోమపత్రికలో మరి 10వ అధ్యాయంలో దాన్ని కొంచెం వివరిస్తూ ఉంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఎలా రక్షించబడతారు అని దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే 8-9 వచనాలు అంటున్నారు, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని, అనగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు, మరి ఆ సువార్తను నమ్మినటువంటి ఆ వ్యక్తి ఆయన నా కొరకే చనిపోయారని, సమాధి చేయబడి మరి తిరిగి లేచారని నమ్మిన ఎడల, ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల
నీవు రక్షింపబడదు. ఈరోజు యేసుక్రీస్తునందు ఆయన చేసిన కార్యమందు విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాము. అదే మానవునికి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కనిపిస్తుంది. అందుకనే ఆ వాక్యాన్ని ఇతరులు కూడా, అంటే అపొస్తలుడు కూడా చెప్పింది అదే. ఫిలిప్పి జైలు అధికారితో చెప్పిన మాట కూడా అదే. నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారని. ఈరోజు మనం రక్షించబడ్డాం, ఆయన విశ్వాసం ఉంచాం, మన పాపం నిమిత్తం ఆయన చనిపోయారని చెప్పి మనం నమ్మాం, ఆయన సన్నిధిలో మన పాపాలను ఒప్పుకున్నాం. దానికి ఇంకా కొన్ని మెట్లు మనకున్నాయి. ఒకటి, వాక్యం వినాలి. రెండవది, విశ్వసించాలి. మూడవది, మారు మనసు పొందాలి. మనం అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తున్నాం. వాళ్ళు విన్నారు, ఆ తర్వాత నమ్మారు, ఆ తర్వాత మారు మనసు పొందారు, పాపం నిమిత్తమై వారు పశ్చాత్తాపం పొందారు, ఆ తర్వాత వాటిని ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో వారు బాప్తిస్మము పొందారు. కాబట్టి ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ జరగాలి. సో వాక్యం వినాలి, తర్వాత నమ్మాలి, నమ్మినటువంటి మనము మారు మనసు పొందాలి. అనగా మన మనసును చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్నటువంటి మనము బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకుని మనం అందరం రక్షించబడ్డాం. అలాగే ఒక వ్యక్తి కూడా రక్షించబడటానికి ఇదే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఒక మంచి ప్రొవిజన్ ఏర్పాటు చేశారు మనం రక్షించడం కొరకు. కాబట్టి దేవుడి రాత్రికాల సమయంలో మనం రక్షించగలడా మన ప్రాణమును, మన ఆత్మను అంటే ఎస్, హీ క్యాన్. ఆయన మనలను రక్షించగలడు అని మనకు అర్థమవుతుంది. అలాంటి కృప దేవుడు ఈరోజు మనకిచ్చారు. మనలందరూ కూడా రక్షించుకున్నారు. మనమందరం కూడా దేవుని కృపను బట్టి రక్షణ పొందినటువంటి జాబితాలు మనం ఉన్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా వారికి మనం సువార్తను ప్రకటించి వారు కూడా ఈ రక్షణ ప్రణాళికలో పాలి భాగస్తులు ఉన్నట్లుగా మనం ప్రయాసపడదాం. అందుకని దేవుడు సంఘాలను ఏర్పాటు చేశాడు. అందుకని దేవుడు నానా విధాలుగా వాక్యం ద్వారా నాతో, మనందరితో కూడా మాట్లాడుతుంటుండగా దేవుని రక్షణ ప్రణాళికలో అనేకులు చేరినట్లుగా మనం ప్రయాసపడదాం, మనం ప్రార్థన చేద్దాం. అలాంటి కృప దేవుడు మనకు మెండుగా దయచేయను గాక. దేవుడి వాక్యం మన వెనుకలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.